అది ఒక మహానగరం. ఆ మహానగరంలో ఎందరో జీవిస్తున్నారు. అందులో ధనవంతులు ఉన్నారు, దారిద్రులు ఉన్నారు. ఈ పట్టణంలో చాలా మందికి సొంత ఇళ్ళు కూడా లేవు. కొంతమంది మురికి వాడలలో జీవిస్తున్నారు. వారికి రోజూ ఇల్లు గడవటం కష్టంగా ఉంది. అమ్మా, మన పక్కనున్న రాజుగాడు లేడు? వాళ్ళు బిర్యానీ వండుకుంటున్నారు. నాకు పెట్టడం లేదు. మనం కూడా వండుకుందాం. మనకు తినడానికే తిండి లేదు, పైగా బిర్యానీ అంటున్నావు. వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? అమ్మా, ఆకలిగా ఉంది. ఏదైనా తినడానికి పెట్టు. డబ్బులుంటేనే కదా నేను నీకేమైనా పెట్టగలను. మహేష్ అక్కడి నుండి బయటకు నడిచాడు. వాడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలా నడుస్తూ నడుస్తూ ఒక బస్టాప్ దగ్గర ఆగాడు. బస్టాప్లో నిలబడి దిక్కులు చూడసాగాడు. అతడి చూపు ఒక వ్యక్తిపై పడింది. అతడు డబ్బులు లెక్కిస్తున్నాడు. లెక్కించిన డబ్బును పర్సులో పెట్టి తన వెనుక జేబులో పెట్టుకున్నాడు. అతడు బస్సు కోసం ఎదురు చూడసాగాడు. మహేష్ మెల్లిగా అతడి వెనక్కు వెళ్ళాడు. అదును చూసి అతడి వెనుక జేబులో ఉన్న పర్సు తీసుకొని పరుగు తీశాడు. అలా చాలా దూరం పరుగు తీశాడు. 2-3 వీధులు తిరిగి ఒక చోట ఆగిపోయాడు. అమ్మో, ఇందులో చాలా డబ్బు ఉంది. ఇది అమ్మకు తీసుకువెళ్ళివ్వాలి. నాకు మంచిగా అన్నం వండి పెడుతుంది. మరి అమ్మ ఈ పర్సు ఎక్కడిదని అడిగితే ఏం చెప్పాలి? రోడ్డు మీద వెళ్తుంటే దొరికిందని చెప్తాను. ఇది ఆలోచించిన మహేష్ అక్కడి నుండి ఇంటికి వెళ్ళాడు. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. మహేష్ అమ్మ దగ్గరికి నడిచాడు. అమ్మా, ఇదిగో తీసుకో. మహేష్, ఏమిటది? ఇలా ఇవ్వు. పర్సు, ఇందులో చాలా డబ్బుంది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మా, నేను వెళ్తుంటే దారిలో దొరికింది. నీకు ఇద్దామని తెచ్చాను. ఓహో, దొరికిందా? పర్వాలేదు. ఈ డబ్బుతో కొన్ని రోజులు ఖర్చులు వెళ్ళిపోతాయి. నా బిడ్డ బంగారం. ఇలాంటివి ఏమన్నా దొరికితే తీసుకురా. ఆ డబ్బుతో మనం హాయిగా జీవించవచ్చు. మహేష్, నీకిప్పుడే బిర్యానీ వండి పెడతా. ఆ తల్లి మహేష్ని అక్కున చేర్చుకుంది. మహేష్కి తను చేసింది తప్పుగా అనిపించలేదు. తన తల్లి అంతగా పొగిడేసరికి అతడికి ఆనందంగా ఉంది. మహేష్ మరికొన్ని దొంగతనాలు చేయసాగాడు. అతడికి అడ్డు చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. మహేష్ ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. దాసు, ఏంటి ఇలా వచ్చావు? నాతో ఏదైనా పని పడిందా? మహేష్, ఎన్నాళ్ళు ఇలా చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ఉంటావు? వీటితో నీకు చిల్లరే మిగులుతుంది. విషయం ఏమిటో సూటిగా చెప్పు. మహేష్, ఈ పట్టణం చివర ఒక బ్యాంకు ఉంది. అక్కడ రాత్రివేళ ఒకే ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు. వాడొక్కడిని తప్పించుకుని వెళ్ళామంటే లక్షల సొమ్ము మనదవుతుంది. ఆలోచించుకో. ఇది జరుగుతుందంటావా? ఎందుకు జరగదు? నీవు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. సరే, ఇది నేను చేస్తాను. ఆ రోజు రాత్రి మహేష్ ఆ బ్యాంకు దగ్గరికి చేరుకున్నాడు. ఎలాగోలా కష్టపడి ఆ బ్యాంకు పైకి చేరుకున్నాడు. పైన ఉన్న అద్దాన్ని పగలగొట్టి తాడు సాయంతో మెల్లిగా బ్యాంకులోకి దిగాడు. 4 దిక్కులు కలియ చూశాడు. తను వేసుకున్న ప్లాన్ ప్రకారం డబ్బు ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ ఒక బీరువా కనిపించింది. మెల్లిగా దాని వైపు అడుగులు వేశాడు. తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని ఆ బీరువా తాళాన్ని షూట్ చేశాడు. తాళం పగిలిపోయింది. మహేష్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఆ బీరువాలో ఉన్న డబ్బును
తన బ్యాగ్లో వేసుకున్నాడు. బయలుదేరే సమయానికి అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. మహేష్ రివాల్వర్తో అతడిని షూట్ చేశాడు. మహేష్ అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు అతన్ని వెంబడించారు. అలా చాలా దూరం పరిగెత్తాడు. చివరికి ఒక చోట పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అతన్ని బంధించి కోర్టుకు పంపించారు. కోర్టు అతడికి దోపిడీ మరియు హత్య చేసినందుకు గాను ఉరి శిక్ష విధించింది. మహేష్ చాలా బాధపడ్డాడు. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రంతా కూర్చొని ఆలోచించాడు. ఆ మరుసటి ఉదయం జైలు అధికారి మహేష్ ఉన్న సెల్ దగ్గరికి వచ్చాడు. మహేష్, నీకొక విషయం చెప్పాలి. సార్ ఏమిటది? మహేష్, రేపు ఉదయం నిన్ను ఉరితీస్తున్నారు. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. సార్ మా అమ్మని రేపు ఉదయం పంపించండి. ఆ మరుసటి ఉదయం జైలు అధికారులు ఉరికంబాన్ని సిద్ధం చేశారు. మహేష్ తల్లి అక్కడికి వచ్చింది. అమ్మా, బ్యాంకు దొంగతనం చేశాను. నాకు తగిన శిక్ష పడింది. ఇదంతా చేయడానికి నీవే కారణం. నన్ను వీటన్నిటికీ ప్రేరేపించింది నీవే. అవును, నీవే. చిన్నప్పుడు నేను చేసిన దొంగతనాలను నువ్వే సమర్థించావు. అప్పుడే నన్ను దండించి ఉంటే ఈ రోజు నేను మంచి ప్రయోజకుడిని అయి ఉండేవాణ్ణి. ఇలా దొంగగా మారి నా జీవితాన్ని నాశనం చేసుకునేవాణ్ణి కాదు. తల్లిదండ్రులారా, పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో మీరు ఒక కన్ను వేసి ఉంచండి. వారిని సరైన మార్గంలో వెళ్ళేలా చూడండి. అమ్మా, ఇక సెలవు. మహేష్ తల్లి దుఃఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. మహేష్కి ఉరిశిక్ష అమలు చేశారు. చిన్నప్పుడే చెడు వ్యసనాలకి అలవాటు పడ్డ మహేష్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసింది.